నన్ను మా అల్లుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి నా కాయలు పట్టుకన్నాడు. తరువాత చెప్పారు నా పేరు లక్ష్మి. నేను ఈ కథని నా మనసు నుండి చెబుతున్నాను. వినండి. నా జీవితంలో చాలా అనుభవాలు చూశాను. కాని ఒక ప్రత్యేకమైన బంధం, నా అల్లుడితో ఉన్న సంబంధం నా హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉంటుంది. మా అల్లుడు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు. అతను మా ఇంటికి వచ్చిన ప్రతిసారీ నా గుండె నిండిపోయేది. ఆ చిన్న చిన్న అడుగులు, ఆ అమాయకపు చూపు, ఆ నవ్వు ఇవన్నీ నా మనసులో ముద్ర వేశాయి. నాకు అనిపించేది, ఇతను కేవలం అల్లుడు కాదు, నా జీవితానికి కొత్త వెలుగు. అతను చిన్నపిల్లవాడే అయినా ఎప్పుడూ నా దగ్గరే ఉండాలని కోరుకునేవాడు. నేను వంటగదిలో పనిచేస్తే పక్కనే కూర్చుని, అత్తయ్య, నాకు కూడా సహాయం చేయనివ్వు అని అడిగేవాడు. ఆ చిన్న చిన్న సహాయాలు నాకు చాలా విలువైనవి. ఒక తల్లి తన బిడ్డను ఎలా చెరిష్ చేస్తుందో, నేను కూడా నా అల్లుడి ప్రతి చిన్న పనిమీద గర్వపడేదాన్ని. అతను చదువులో బలహీనంగా ఉన్నప్పుడు నేను ఆందోళన పడ్డాను. ఈ బిడ్డకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని రాత్రిళ్ళు ఆలోచించేదాన్ని. కాని నా మనసులో ఒక డిటర్మినేషన్ ఉండేది. నేను అతనికి ఎంతవరకు సాధ్యమవుతుందో సపోర్ట్ చేస్తాను. ఒకసారి ఎగ్జామ్స్ సమయానికి అతను చాలా భయపడ్డాడు. నేను అతని దగ్గర కూర్చుని నెమ్మదిగా చెప్పాను, నువ్వు భయపడొద్దురా బాబూ, మార్కులు అంతా కాదు, నీ కష్టమే నిజమైన విజయాన్ని ఇస్తుంది. ఆ మాటలు విన్నాక అతని కన్నుల్లో నమ్మకం తిరిగి వచ్చింది. ఆ క్షణంలో నాకు అనిపించింది, ఒక తల్లి తన బిడ్డని ఇన్స్పైర్ చేసినట్టు నేను కూడా నా అల్లుడి గుండెలో ధైర్యం నింపగలిగాను. కాలం గడుస్తూ పోయింది. అతను పెద్దవాడయ్యాడు. చదువు కోసంకి వెళ్లాడు. ఇంటి ఖాళీ నాకు బాధ వేసింది. ప్రతిసారి భోజనం పెట్టేటప్పుడు అతని కుర్చీ ఖాళీగా కనిపించేది. అయినా నా హృదయంలో నమ్మకముండేది, అతను బాగా చదివి పెద్దవాడవుతాడు. ఒకరోజు నా ముందు నిలబడి, అత్తయ్య, నేను సాధించాను అని చెబుతాడు. ఒకరోజులో అతను చాలా డిస్కరేజ్గా మాట్లాడాడు. అత్తయ్య, నాకు అనిపిస్తోంది నేను ఫెయిల్ అవుతున్నానేమో అని అన్నాడు. నా కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. కాని ఆ క్షణంలోనే నేను ధైర్యంగా ఉండాలని అనుకున్నాను. నేను అన్నాను, బాబూ, జీవితంలో ఫెయిలియర్స్ రావడం సహజం. కాని ఫెయిలియర్స్ మనల్ని ఆపలేవు. అవి మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తాయి. నువ్వు గివప్ అవ్వకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ మాటలు అతనికి కొత్త జోష్ ఇచ్చాయి. తర్వాత అతను మరింత కష్టపడి చదివాడు. కొన్ని నెలల తర్వాత ఎగ్జామ్స్లో డిస్టింక్షన్ సాధించాడు. ఆ వార్త విన్నప్పుడు నా గుండె ఆనందంతో నిండిపోయింది. నేను గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. నాకు అనిపించింది, నా బిడ్డలా పెంచిన అల్లుడు ఇప్పుడు నిజంగా నా కల నెరవేర్చాడు. కాని జీవితం ఎప్పుడూ సంతోషం మాత్రమే ఇవ్వదు. కొన్ని క్షణాలు మనల్ని పరీక్షిస్తాయి. నాకు హెల్త్ సమస్యలు మొదలయ్యాయి. మొదట చిన్న చిన్న పెయిన్స్ వచ్చాయి, తర్వాత పెద్దగా మారాయి. కి వెళ్లిన రోజులు ఇంకా గుర్తున్నాయి. నా అల్లుడు ఆందోళనగా నా పక్కనే కూర్చుని ఉండేవాడు. ఒక రాత్రి నేను చాలా బలహీనంగా ఉన్నప్పుడు అతని చెయ్యి పట్టుకుని చెప్పాను, బాబూ, నేను ఎప్పుడూ నీతో ఉండలేను. కాని నువ్వుగా ఉండాలి. నీ తల్లిదండ్రులకు అండగా ఉండాలి. నువ్వు సాధించే ప్రతి విజయంలో నేను నీతోనే ఉంటాను. ఆ మాటలు చెప్పేటప్పుడు నా గుండె ముక్కలైపోయింది. ఎందుకంటే నాకు తెలుసు, నా అల్లుడు నామీద ఎంత ప్రేమ ఉంచాడో. కాని నేను అతనికి చెప్పదలుచుకున్నది ఒక్కటే, జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోవాలి. కొన్ని రోజుల తర్వాత నా హెల్త్ ఇంకా క్షీణించింది. చివరికి నేను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాను. కాని ఆ చివరి క్షణాల్లో నా అల్లుడు నా పక్కనే ఉండటం నాకు అమూల్యం. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు నా ఆత్మ సంతోషంగా ఉంది. ఎందుకంటే నా అల్లుడు నన్ను గుర్తు చేసుకుంటూ బలంగా ముందుకు సాగుతున్నాడు. అతను తన జీవితంలో గొప్పవాడవుతాడని నాకు నమ్మకముంది. నా అల్లుడు నా జీవితానికి ఇచ్చిన ఆనందం, గర్వం, గౌరవం ఎప్పటికీ మర్చిపోలేనివి. ఒక తల్లి తన బిడ్డను చూసినట్టే నేను నా అల్లుడిని చూశాను. నా ప్రేమ, నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అతనితో ఉంటాయి. అతను విజయవంతమైతే నా ఆత్మ ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది.